సైరన్ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. జయరవి అండ్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వర్ హీరోల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా వచ్చిన మూవీ సైరన్. అయితే ఈ మూవీ అయితే తమిళంలో మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని చెప్పాలి. అయితే రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకుందో, అలాగే జయరవి హీరోగా ఎలా నటించాడో ఈ మూవీలో చూద్దాం. మరి లేట్‌గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక లైక్ చేయండి, సపోర్టింగ్‌గా ఉంటుంది. అయితే తన భార్య అయిన జెన్నిఫర్ అంటే అనుపమ పరమేశ్వర్‌ను మర్డర్ చేసి కేసులో అయితే జయరవి అంటే హీరో యావజ్జీవ శిక్ష పడుతుంది. అయితే 5 రోజులపై జైలు నుంచి బయటకు వస్తాడు మన హీరో. అయితే తిలక్ ఒక కూతురు ఉంటుంది. ఆమె కీర్తి సురేష్. అయితే ఖైదీ కూతురు అంటూ చిన్నతనం నుంచి అందరూ తనని ఎగతాళి చేయడంతో జయరవిని చాలా ద్వేషిస్తుంది కీర్తి సురేష్. ఇక తిలక్ జైలు నుంచి 5 రోజులపై ఇంటికి రావడంతో కూతురు అత్తడి దగ్గర నుంచి బంధువుల ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే 5 రోజులపై విడుదలైన హీరోని రాజకీయంగా పలుకుబడి ఉన్న అజయ్‌తో అయితే కొన్ని గొడవలయ్యి అజయ్‌ని చంపేస్తాడు మన హీరో. ఇక ఇదిలా ఉండగా అయితే సస్పెన్స్ ముగించుకొని తిరిగి విధుల్లో చేరుతుంది మన పోలీస్‌గా కీర్తి సురేష్. ఇక ఈ పొలిటికల్ లీడర్‌ను మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని బాధ్యతలు అయితే కీర్తి సురేష్ అయితే అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఈ హత్యలు చేసింది ఎవరు అనేసి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇకపోతే హీరో మీద పగ పెంచుకున్న తన కూతురు కీర్తి సురేష్ ఎలాగైనా తన తండ్రిని ఈ కేసులో ఇరికించాలని ఆమె చూస్తుంది. అసలు ఆళ్ళకి హత్య చేసింది ఎవడు అనే కాన్సెప్ట్ మీద అయితే మూవీ అలాగ రన్ అవుతుంది. ఇక ఇలా రన్ అవ్వగా దీంట్లో అయితే మంచి రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా అయితే ఉందని చెప్పాలి. ఇక రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు దీంట్లో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్, అలాగే అనుపమ పరమేశ్, మన జయరాయ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇక తన భార్య మరణానికి కారణం ఏంటి? ఇంకా పోలీస్ ఆఫీస్‌తో పాటు పొలిటికల్ లీడర్‌లపై అతను ఎందుకు హత్య చేశాడు అనేది బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది. ఇకపోతే ఓవరాల్‌గా అయితే ఇది మామూలు కాన్సెప్ట్ అయినా ప్రజెంటేషన్ చేయడం మాత్రం కొత్తగా ఉందని చెప్పాలి. ఇక జైరవ్ క్యారెక్టరైజేషన్‌కొస్తే కథపరంగా చూసుకుంటే ఈ మూవీలో అయితే మంచి రోల్ పడిందని చెప్పాలి. ఇకపోతే ప్రతి పాయింట్ కూడా ఈ ఆడియన్స్‌ని యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు అయితే బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్‌తో సినిమా అయితే కొంచెం తప్పుదారి పట్టినా మళ్ళీ ఓవరాల్‌గా అయితే మళ్ళీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అయితే సీన్స్ అయితే మళ్ళీ డైరెక్టర్ అయితే మధ్య మధ్యలో బాగానే పెట్టాడని చెప్పాలి. ఇక ఓవరాల్‌గా అయితే ఆడియన్స్‌కి అయితే ఇది కొంచెం పాత స్టోరీ అనిపించినా రివెంజ్ స్టోరీగా అయితే ఆడియన్స్ మీదకి యాక్షన్ థ్రిల్లర్‌గా అయితే రాబోతుంది. మరి మరి ఇది నచ్చిన వాళ్ళైతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రీసెంట్‌గా అయితే వచ్చింది కాబట్టి ఓటీటీలో చూసిన వాళ్ళు ఓటీటీలో చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కానంత బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మన ఏ వీడియో ఇచ్చిన నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మూవీ రివ్యూస్ అయితే ఇష్టపడిన వాళ్ళు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్‌లు వచ్చి మీకు ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మన ఛానల్ వాచ్ చేస్తాను.